బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో నమోదైన ఎక్సైజ్ కేసులు కోర్టు కొట్టివేసింది. 8 కేసుల్లో 6 కేసులను కొట్టేసింది న్యాయస్థానం. సరియైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులు కొట్టివేసింది. ఎక్సైజ్ శాఖ సరియైన ప్రొసీజర్స్ పాటించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా కేసులను కొట్టివేసింది కోర్టు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది, ఏ విధంగా చూడొచ్చు? నమోదైనటువంటి ఎక్సైజ్ కేసులకు సంబంధించి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఒక కీలక మలుపు చోటు చేస్తుంది. టాలీవుడ్ నటుడు టార్గెట్ గా నమోదైన కేసుకు సంబంధించి కూడా ఉన్న 8 కేసుల్లో 6 కేసులు కొట్టివేస్తూ న్యాయస్థానాలు కీలక తీర్పు వెల్లడించాయి. ఇప్పుడే ఈ కేసుకు సంబంధించి కూడా సపరేట్ సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధించి 8 కేసుల్లో పూర్తిగా నమోదు చేసినప్పటికీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ సరైన ఆధారాలు సాక్ష్యాలు లేకపోవడంతో కొట్టివేసినట్టు కోర్టు ప్రకటించాయి. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రొసీజర్ ఫాలో కాలేదని కూడా కోర్టు భావించింది. ఎక్సైజ్ శాఖకు ఇది ఒక ఎదురు దెబ్బగా భావించాలి. ఎందుకంటే ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ పై అరికట్టాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుము కట్టి పనిచేసిన నేపథ్యంలో కేసుల్లో కోర్టుల్లో పోలీసులకు వ్యతిరేకంగా ఆ తీర్పు రావడం అంటే ఖచ్చితంగా కూడా ఇది అంటే డ్రగ్స్ కంట్రోల్ సంబంధించి ఎంతవరకు సమంజసం చూడాల్సింది. నెలల తరబడి టాలీవుడ్ నటులను విచారించారు ఎక్సైజ్ అధికారులు. చాలా మంది నమూనాలు కూడా సేకరించారు. రక్త నమూనాలతో పాటు గోర్లు వెంట్రుకలు కూడా సేకరించారు. శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కి పంపారు. కానీ ఎందుకు కేసుల్లో వాళ్ళను దోషులుగా చేర్చలేకపోయారని చూడాల్సింది. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈడీ కూడా ఎక్సైజ్ పైన కొన్ని ఆరోపణలు చేసి గతంలో ఈడీ విచారణ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు సహకరించడం లేదు, మాకు ఎలాంటి ఆధారాలు ఇవ్వడం లేదని కూడా ఏకంగా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో కింది కోర్టులో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో కూడా సరైన ఆధారాలు చూపలేకపోయారంటూ కూడా తరుణ్ లాంటి పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళపైన కూడా కేసులు నిరూపించలేకపోయారంటూ కూడా ప్రస్తుతం కేసు వాళ్ళ శాంపిల్స్ లో ఎలాంటి ఆనవాళ్ళు లభించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు కొట్టివేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. డ్రగ్స్ ఆనవాళ్ళు లభించలేదని మాత్రం ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఆదేశాలకు జారీ చేశారు. సాక్ష్యాలను చూసి కేసును కొట్టివేసినట్టుగా కోర్టు ప్రకటించింది. మొత్తం దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో నమోదైనటువంటి ఎక్సైజ్ కేసుల్లో కోర్టుల్లో మాత్రం వాళ్ళకి ఊరట లభించినట్టు చెప్పాలి. మరి తదుపరి విచారణకు సంబంధించి ఇంకా 2 కేసులు పెండింగ్ గా ఉన్నాయి. దాంట్లో మరి ఎలాంటి ఆధారాలు కోర్టు ముందు ఉంచుతారు, ఆ కేసులో ఎలాంటి వాదన చూడాల్సి ఉంటుంది.